మనము అజ్ఞానంలో నిండి ఉన్నాము. మన నిజస్థితిని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎప్పుడు అతడు బాగుపడిపోతున్నాడు, నేను ఎదగడం లేదు. అతడు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడు, నేనెందుకు సంపాదించట్లేదు. అతడు కార్లు కొంటున్నాడు, బైకులు కొంటున్నాడు, ఎంతో సంతోషంగా ఉంటున్నాడు, నేనెందుకు ఉండట్లేదు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒక్కటే. నువ్వు నీ పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలితమే ఈనాటి ఈ పరిస్థితికి కారణం. ఇలా జరుగుతుందని ఇప్పుడు నువ్వు బాధపడుకుంటూ ఉంటే నీ జీవితమే వృధా అవుతుంది. కాబట్టి పూర్వ కర్మ ఫలితములను ఇప్పుడు ప్రభావం చూపించకుండా ఉండాలంటే భగవంతుని సేవలో నిమగ్నమై నీ పనులను నువ్వు చేసుకుంటూ ఉంటే అన్నీ సక్రమంగా జరుగుతాయి. ముందు నీ మనసులో ఉన్న కల్మషం తొలగిపోతుంది. చిన్న దానిలో కూడా మనం ఎప్పుడైతే సంతోషాన్ని వెతుక్కుంటామో అప్పుడు మనకు పూర్వ జన్మ ఫలితాలేంటి, ఈ జన్మలో కలిగిన చెడు పనులకు కూడా ఫలితములు మనల్ని ఏమీ చేయలేవు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మంచి వైపు అడుగులు వేస్తూ దేవుని సన్నిధిలో నిమగ్నమై ఉండండి. అన్నీ నీ దగ్గరికే వస్తాయి. ఎప్పుడు దేని గురించి ఆశపడకూడదు. మనం ఎప్పుడు ఇది మనది అనుకోవాలే కానీ ఇది నాది, ఇది తనది, నా అనే పదాన్ని ఎప్పుడైతే మనిషి మనదిగా మార్చుకుంటాడో అప్పుడే ఈ లోకం, ఈ సమాజం అభివృద్ధిలోకి వస్తుంది. అందరూ నేను చెప్పిన విషయాలు పాటిస్తున్నారు అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితేనే ఈ వీడియోని లైక్ చేయండి.